పిలిస్తే ఎందుకంత లెవెల్? అవును, నాకు లెవెలే. ఎందుకంటే నీ డొక్కు మొహం, నీ చెత్తటి, నీ సుత్తి ఇన్విటేషన్ నాకు నచ్చలేదు. అంతే, ఓకేనా? ఎలాంటి సిద్ధకి ఇంకా రాలేదు? ఏమోరా, బ్రేక్ఫాస్ట్ కూడా వేరే ప్లాన్ ఏం చేసుకోలేదు. త్వరగా వచ్చేస్తే బాగుండు. ఎప్పుడు వస్తాయంట? ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. సరే అన్నా. ఏమైనా గొడవ పడ్డారేమో, మనుషులు కదా. ఆ మాస్టర్ గారికి అస్సలు పిఆర్ లేదు. ఆ యూజ్లెస్ లో రాముని నమ్ముకున్నాడు. వాడికి పుల్లట్లు కూడా దిక్కులేవు బోట్లో. అలాంటి వాడికి చెంచా అయితే నాలాంటి చెంచాకి చెంచాగాడి పని ఏంటి? ఇదే కుక్క బతుకండి. చల్. ఇంత కూడుంటే టమ్మో, చేపల పులుసులో రొయ్యల వేపుడో ఉంటే బెస్ట్ అమ్మో. ఎవడి చిలగ్గాడు? ఏంట్రా డల్ గా ఉన్నావు? బ్రేక్ఫాస్ట్ చేయలేదా? ఎట్లా మాస్టర్? ఏ అడిగాను రోగం? వాడి ఫ్యూచర్ గురించి చెప్పాను, అది జరగట్లేదని వాడి కోపం. టెన్షన్ లో ఉన్నాడు. మనం రాములూడి దగ్గరికి వెళ్లే లోపల అది జరిగిపోవాలంతే. అవునరా, నిజంగా నీకు కాన్ఫిడెన్స్ ఉందా? నువ్వు జ్యోతిష్యం చెప్పించాలకా లేకపోతే దొంగ చిలకా? 100% ట్రూత్ అన్నా. నీ జాతకం కూడా చెప్పనా? వద్దులే, ఐమ్ హ్యాపీ. ఓకే. ఉండరా, చెత్తపోట్ల ఏమైనా పళ్ళు ఉన్నాయని చూసుకొస్తా. హ్యాపీలో ఓకేనా? లేకపోతే జామకాయలు కావాలా? ఓకే ఓకే. అయినా పంజరంలో ఉండేదానికి నీకు చాయిస్ ఏంట్రా? నా లైఫే బెటర్. ఏ సీత, తలుపుతి. ఏయ్, ఏమైంది సీత? ఏమైంది? హే, అయ్యి ఓకే? జాగ్రత్త. జ్వరంగా ఉంది. నీ డొక్కు మొహం, నీ చెత్తటి, నీ సుత్తి ఇన్విటేషన్ నాకు నచ్చలేదు. ఏ సీత, ఓయ్, నిన్న మనం కొట్టుకున్నాం కదా, నేను నా రూమ్ లోకి ఎందుకు వచ్చావు? నిన్న మనం కొట్టుకున్నాం కదా, మరి నువ్వు నా రూమ్ లోకి ఎందుకు వచ్చావు? వెళ్ళిపో బయటికి, ప్లీజ్ వెళ్ళిపో. హలో, తమరికి జ్వరం, కింద పడితే ఎత్తుకుని ఇక్కడ పడుకోబెట్టాను అంతే. నేను ఇప్పుడే వస్తాను, లేవకుండా బుద్ధిగా కూర్చోండి. నాకొద్దు. నీకేమైనా తిక్క? కప్చుప్గా తిని మందులు వేసుకో. నువ్వు తెచ్చినవన్నీ నేను వేసుకోను, నేను వేరే తెప్పించుకుంటాను. నువ్వు వెళ్ళు. లేదు బాస్, నేను వెళ్ళను. నువ్వు టిఫిన్ తిని మందులు వేసుకునే వరకు కదిలేదు లేదు. ఏం చేస్తావో చేసుకో. సరే కూర్చో. బాత్రూమ్కి వెళ్ళాలి. జన్మంతా రిపేర్ ఏంట్రా? 10 ఏళ్ళ నుంచి చేస్తున్నావు నువ్వు. ఏంటండి ప్రాబ్లం ఏంటి? మోటార్ రిపేర్ లో ఉంది, వాటర్ లేదు. నేను చెప్పే వరకు బాత్రూమ్ కి గట్రా వెళ్ళకండి. 1 2 3. రామ్, హలో. హెల్ప్ కావాలా? కాదు, నీళ్లు కావాలి. నేను తెస్తే ఓకేనా? మరి నీ అమ్మా నాన్నల్ని మెచ్చుకోవాలి సీత. నీతో ఎలా వెగుతున్నారో ఏంటో. సారీ సారీ. ఎలా ఉంది? టీ తాతావా? కోపం పోయిందా? మా నాన్న మేమేది అడిగినా కాదండి, అందుకే నేను కొంచెం మొండిదాన్నాను. కోపం కూడా చాలా ఎక్కువే, కానీ త్వరగానే పోతుంది. కొంచెం ఉండా. ఇంకా నయం, ఏదో గుర్తుకొచ్చి తిరిగి వచ్చి నేను పిలిచాను, లేకపోతే రాత్రి అంతా అక్కడే నుంచుండేదాన్ని. నువ్వు కోపంలో భలే ఉంటావు సీత. ఆ గోళ్లు కొరుక్కుంటూ తిట్టుకుంటూ. అది గుర్తుకొచ్చే నీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. అవును, నీ గోల్డ్ ఏమైనా మిగిలినాయా? చూపి. పెద్ద డేంజర్ తప్పింది. అంతా నీ వల్లే. ఆ అమ్మాయి చీర కొంచెం కింద కట్టి సెక్సీగా తయారైంది, అంతే. ఫ్లాట్ అయిపోయి దేవదాస్ అయిపోయావు. Frankly, she was beautiful. హలో,
నేనే తనకి అలా కట్టుకోవడం ఆ కాంబినేషన్ చెప్పింది. అంత ఫీల్ అయిపోకు. కావచ్చు, కానీ కట్టుకున్న దాన్ని బట్టే కదా చీర కందం. ఐఎమ్ సారీ. ఐ అండర్స్టాండ్, నువ్వు అమ్మాయి కదా, తన్ని మెచ్చుకుంటే నీకు నచ్చదు. తొక్కేం కాదు, అలాంటి వాళ్ళని 100 మందిని చూశాను నేను. నా ప్రొఫెషన్ అలాంటిది. అసలు ఆ చీర నేను కట్టుకుంటే నువ్వు గోదాట్లో దూకక్కర్లేదు, గుండెకి చచ్చిపోతావు. అరే ఎందుకులే వేస్ట్ వాళ్ళవి. పా. ఇవాళ రామ్తో తెగ దెబ్బలాడా. ఏంటో కానీ ఈ అబ్బాయిలో ఏదో విశేషం ఉంది. పీకల దాకా కోపం తెప్పిస్తాడు, కానీ నెక్స్ట్ మినిట్ అతనితో ఉండాలనిపిస్తుంది. స్ట్రేంజ్ ఫీలింగ్. రేపు చీర కట్టుకొని షాక్ ఇస్తా. రాజీని చూసి ఏదో ఫీల్ అయిపోతున్నాడు పాపం. నా సంగతి ఇంకా తెలియదు హీరోకి. రాముడు, నేను ఫ్లాట్ చేస్తా. లేడమ్మా, తెల్లవారుజామునే వెళ్ళిపోయాడు. అమ్మాయి రా కూర్చో. నీ పేరేంటమ్మా? సీత. సీత నానమ్మా, సీత. భలే ఉన్నావు సీత. సీత, నీ పేరు చాలా బాగుందమ్మా. మా రాముడితో ఏమన్నా పనా? ఆ మిరపకాయల వాడితో ఏదో మాట్లాడాలని వెళ్ళాడు. చిన్నప్పటి నుంచి ఇంతేనమ్మా, ఎవరికి అర్థం కాని పనులు చేస్తూ ఉంటాడు. అందుకే ఇది నేను చేసుకుని పో అంది. సీత, కొబ్బరి బొండం తాగుతావా? ఒక్క నిమిషం, ఇప్పుడే తీసుకొస్తాను. ఇక్కడే ఉండు. తీసుకో సీత. థ్యాంక్స్. నువ్వు ఒక్కదానివే వచ్చావా అమ్మాయి? అవును మామగారు, కళ్యాణం చుట్టానికి. మీ నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? బ్యాంక్ లో చేస్తున్నారండి. మీరు బ్రాహ్మలా? నానమ్మా, చూడటానికి అచ్చం బ్రాహ్మణ పిల్లలా ఉన్నావు. సీత, లెట్స్ గో. ఓకే. ఏంటి నువ్వు? ఉంటాను మామగారు. సారీ సీత, నాన్నమ్మకు నువ్వు నచ్చినట్టున్నావు, అందుకే అలా అంది. ఏమీ అనుకోకే. ఓకే, ఇట్స్ ఓకే. ఓకే, బాయ్. ఏ సీత, హాయ్. ఎవరి కోసం వెయిటింగ్? అయితే టీ తాగుదాం. ఏ సీత, కమ్ ఆన్. కమ్ యార్. చీర మార్చుకుని వస్తాను. త్వరగా రా. ఈ పిల్లాడి కోసం నేను చీర ఉంచుకోవాలా? నేను సీతామహాలక్ష్మి. మీ నాన్న ఏం చేస్తుంటాడన్నా? బ్యాంక్ లో మేనేజర్ గా చేస్తారండి. అయితే ఎక్కువ గొప్ప కూడబెట్టి ఉండాలి. అమ్మాయి చెప్పిందిలే, నువ్వేదో బట్టల వ్యాపారం మొదలెట్టావంటగా. డబ్బులు లేక దాన్ని మూసేయటం, నువ్వు ఒక్కతవే ఇలా పారిపోయి రావటం. రామేడి వస్తాడన్నావుగా? పిలిచానండి, కానీ అక్కడేదో జనాలను ఉద్ధరిస్తున్నాడు. చూడండి. తల్లిదండ్రుల మాట కూడా వినాలి కదమ్మా. చక్కగా ఓ కుర్రాన్ని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా. ఇలా రోడ్లమ్మటా ఊళ్ళమ్మటా తిరగటం ఏం బాగుంటుంది చెప్పు? వాళ్ళు ఎంత బాధపడతారు. ఈ ఉద్యోగాలు వ్యాపారాలు మగాళ్ళం మేమే చేయలేక చేస్తుంటే నీకెందుకమ్మా? అంటే నేను ఇంట్లో అంట్లు తోముకుంటూ కూర్చోవాలా? నువ్వు వెళ్లేటప్పుడు నీ ఫోన్ నెంబర్ నాకు ఇచ్చి వెళ్ళు. ఏదైనా మంచి సంబంధం ఉంటే ఫోన్ చేసి చెప్తాను. ఏమంటావు? అందరి తండ్రులు నీలాగే ఆలోచిస్తే ఈ దేశంలో ఆడవాళ్ళందరూ ఇంట్లో అంట్లు తోముకుంటూ బట్టలు తుక్కుంటూ కూర్చుంటారు మావయ్య. నా ఫీలింగే. రే నర్మయ్, ఆ అమ్మాయికి ఏదో మంచి విషయాలు చెప్తుంటే మధ్యలో నువ్వు తగులుకుంటావే. అది మీకు మంచి. 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా మాకు ఇది మంచి ఇది చెడు అని మీరే చెప్తే ఈ ప్రపంచంలో ఏం మార్పు ఉండదు. ఎలాగో రాజీని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఈ అమ్మాయిని చేయబాకండి. జీవితంలో ఏదో ట్రై చేయాలనుకుంటుంది, చేయనివ్వండి, భయపెట్టకండి. ఒక్క నిమిషం. వీడికి ఈ మధ్య పొగరు బాగా ఎక్కువైంది.
ఎంత పడితే అంత నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. పైసా కూడా పనికిరాడు కానీ పౌరుషం మాత్రం ఓ. బావా ఆగు బావా. ఉండొచ్చండి, కానీ ఇలా డైరెక్షన్ లెస్గా ఏదో మాటలు మాట్లాడి ఆ జనాలతో కలిసి తిరిగితే సరిపోతుందా? పోనీ అంతగా ప్రజాసేవ చేయాలనుకుంటే మాలా సర్వీసెస్కి రావచ్చు కదా. రవీందర్ మీరేం చదివారు? ఎంఏ ఎకనామిక్స్, సివిల్స్ లో మీ సబ్జెక్ట్స్ ఏంటి? తెలుగు, ఆంథ్రోపాలజీ.